హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు మష్రూమ్స్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఇది తింటే. ఇది చాలా మన శరీరానికి డి విటమిన్ అనేది లభిస్తుందండి. ముందుగా నేను ఒక 3 ప్యాకెట్స్ మష్రూమ్స్ తీసుకున్నానండి. వీటిని ఈ విధంగా పైన లేయర్ లాగా ఉంటుందండి, అది చక్కగా తీసేసుకుంటే చక్కగా క్లీన్ అవుతాయండి. మట్టి ఉంటే కూడా మొత్తం పోతుంది నీట్గా. చూడండి, ఈ విధంగా చక్కగా వచ్చేస్తుంది కదా. ఈ విధంగా తీసుకోవాలండి మొత్తం అన్ని మష్రూమ్స్కి ఇలా క్లీన్ చేసుకోవాలి నీట్గా. ఇప్పుడు వీటిని సాల్ట్ వాటర్లో బాగా వాష్ చేసుకోవాలండి. ఈ శుభ్రంగా ఇలా పెద్దగా ఉంటే ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నేను 2 పార్ట్స్గా కట్ చేసుకున్నాను. వీటిని ఇప్పుడు సాల్ట్ వాటర్లో వేసి ఉంచండి కుక్ చేసేలోపు. అప్పుడు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక టమోటా తీసుకున్నానండి, పెద్దది. చిన్నవైతే 2 తీసుకోండి. ఇందులో లవంగాలు, ఇలాచి, చెక్క, జీడిపప్పు పలుకులు యాడ్ చేసుకున్నానండి, ఒక 6. ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలండి గ్రేవీ కోసం. పక్కన పెట్టుకోండి. ఇంకా ఇప్పుడు ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇది బాగా హీట్ అవనివ్వండి. ఇందులో ఒక బిర్యానీ ఆకు, లవంగాలు, జీలకర్ర యాడ్ చేసేసుకొని చక్కగా ఫ్రై అవనివ్వండి. ఇప్పుడు ఇందులో ఒక ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి, ఒక పెద్ద ఆనియన్. మన గ్రేవీ బాగా రావాలంటే ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి. తర్వాత ఇందులో పచ్చిమిర్చి కూడా ఒక 4-5 యాడ్ చేసుకోండి, సన్నగా కట్ చేసుకొని చక్కగా ఈ విధంగా పొడవుగా. తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఫ్రై అవనివ్వండి. చూడండి, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన, టమాటో అండ్ కాజు పేస్ట్, ఇది కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనము వాష్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్, అన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి. చక్కగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు హైలోనే ఉంచి చక్కగా ఫ్రై చేసుకోండి. ఒక 4 మినిట్స్ మూత పెట్టేసి ఉడకనివ్వండి. వాటర్ అంతా పైకి వస్తుంది, మష్రూమ్స్ వాటర్ ఉంటాయండి. మనం ఇంకా ఏ వాటర్ యాడ్ చేయవసరం లేదు. చూడండి, వాటర్ అంతా పైకి వచ్చింది. ఇప్పుడు ఈ టైంలో మనము కారం యాడ్ చేసేసుకోవాలండి.
ఒక 3 స్పూన్స్ యాడ్ చేశానండి నేను. మీ రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలండి. నాకు కరెక్ట్గా సరిపోయిందండి 3 స్పూన్స్. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ పైకి వచ్చేసింది, చక్కగా ఉడికిపోయింది కర్రీ. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి 1 స్పూన్ యాడ్ చేసుకోండి. గ్రేవీ చక్కగా వచ్చింది కదా, చిక్కగా చూడండి. ఇప్పుడు లాస్ట్లో మనము కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీ మష్రూమ్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది బిర్యానీలోనైనా వైట్ రైస్లోనైనా చాలా బాగుంటుందండి. చపాతీలో అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా సర్వ్ చేసుకోవటమేనండి. చూడండి, టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. నచ్చిందా అండి? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.